హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఓటింగ్ 13th వీక్ 3rd డే మార్నింగ్ ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు అంటే, ఫస్ట్ ప్లేస్ అంతకంటే ముందుగా మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో అయితే గౌతమ్ ఉన్నారనమాట. గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారు ఓటింగ్లో. అసలు గౌతమ్ ఎలిమినేషన్ దాకా వెళ్ళి ఇప్పుడు టాప్ విన్నర్ అయినా అవ్వచ్చు, రన్నర్ అప్ అయినా అవ్వచ్చు అన్న ప్లేస్కి అయితే వచ్చారు. సో గ్రేట్ అనుకోవాలి. తన అంత ఎలిమినేషన్ దాకా వెళ్ళి తర్వాత తనని తను మార్చుకొని తన గేమ్ని చేంజ్ చేసుకొని ఫస్ట్ పొజిషన్లో అయితే ఓటింగ్లో అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట గౌతమ్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నారు. నిఖిల్కి ఎంత ఓటింగ్ ఉంది అన్నదానికంటే నిఖిల్ గేమ్ అయితే చాలా బాగుంది. ఈరోజు టాస్క్లు అయితే ఫుల్ అంటే చాలా బాగా ఆడి ఫస్ట్ 2 టాస్క్లు ఈరోజు వచ్చే టాస్క్లు 2 ఆడారనమాట. తనే ఫస్ట్ వచ్చారు 2 టాస్క్లలో కూడా. అండ్ నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా పెట్టాను. థర్డ్ కంటెండర్ ఎవరయ్యారు అండ్ ఎవరిని తీసేశారు ఫుల్ డీటెయిల్స్తో, ఫుల్ టాస్క్ ఏ టాస్క్లు పెట్టారు ఏంటి ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అయితే నబిల్ ఉన్నారు. నబిల్ ఓటింగ్ కూడా చాలా తగ్గిపోయింది. థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట. విన్నర్ అవుతారు అన్న ఓటింగ్ నుంచి ఇప్పుడు చాలా డ్రాప్ అయితే వచ్చేసింది. గ్రాఫ్ ఇలా 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 తగ్గిపోయింది నబిల్ది. సో థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు నబిల్ ఇప్పుడు. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేసెస్లో విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఓటింగ్ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరికీ కొంచెం అప్ డౌన్గా ఒక్కొక్కసారి 4th పొజిషన్లో ప్రేరణ ఉంటే 5th పొజిషన్లో విష్ణుప్రియ, ఒక్కొక్కసారి అలా అప్ డౌన్ అయితే అవుతుంది వీళ్ళిద్దరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు అవినాష్కి అయితే కొంచెం ఓటింగ్ పెరిగింది. తను నిన్న చాలా బాగా ఆడారు 2 టాస్క్లు కూడా. దాని ఎఫెక్ట్ వల్లనైతే కొంచెం 6th ప్లేస్లో అయితే వచ్చారనమాట. 5th ప్లేస్ 6th ప్లేస్లో అయితే వచ్చారు. అవినాష్ ఇప్పుడు 6th ప్లేస్లో ఓటింగ్లో వచ్చేసి 6th ప్లేస్లో అవినాష్ అయితే ఉన్నారు. అండ్ 7th ప్లేస్లో వచ్చేసి టేస్టీ తేజ అయితే 7th ప్లేస్లో ఉన్నారు. అండ్ 8th ప్లేస్లో ఎవరున్నారు, పృథ్వీ అయితే ఉన్నారనమాట. అందరికంటే తక్కువ అంటే ఇప్పుడు 5 ప్లేసెస్ డేంజర్లోనే ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కా ఉంటుంది ఈ వీక్. సో ఈ ఇద్దరిలో పృథ్వీ అవినాష్ వెళ్ళిపోతారా, లేకపోతే అవినాష్ టేస్టీ తేజ వెళ్ళిపోతారా, లేకపోతే విష్ణుప్రియ అండ్ పృథ్వీ వెళ్ళిపోతారా, ఇద్దరు అలా సంథింగ్ ఈ 5 మెంబర్స్లో ఎవరు అయినా వెళ్ళిపోవచ్చు. ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ పృథ్వీకి ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ చీఫ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ రేస్ నుంచి ఫస్ట్ విష్ణుప్రియ అనేది తీసేశారు కదా బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని తీసేశారు, నబిల్ని తీసేశారు. సో థర్డ్గా ఇప్పుడు ఈరోజు మనం ఎపిసోడ్లో 2 టాస్క్లు జరిగిన తర్వాత మనకి ఎవరిని తీసేశారు అంటే పృథ్వీని అయితే తీసేశారు థర్డ్. సో అదనమాట. సో ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఓటింగ్ అయితే ఇదన్నమాట. ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారంటారు. లాస్ట్ 5 పొజిషన్స్ డేంజర్లోనే ఉన్నాయి. పక్కా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. టాప్ 5 ఎవరు ఉంటారు అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బీబీ తెలుగు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.